హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నేను దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో ఏంటంటే మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది, అలాగే పండగ వచ్చేస్తుంది కదండి. కలర్స్ కోసం చాలా మనీ వేస్ట్ చేసి బయట కొంటాము, కానీ వాళ్ళు ఎంతనో ఇవ్వరు. ఈజీగా ఇంట్లోనే తక్కువ బడ్జెట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. మనం ఈ కలర్స్ చేయడానికి మనకి రేషన్ బియ్యం వాడుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా రేషన్ బియ్యం అనేది చాలా మంది తినరు, పక్కన పడేస్తారు. అలా పడేసే బియ్యంతో మనం ఈజీగా ఈ రంగుని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బియ్యాన్ని తీసుకొని వీటిని అయితే కొద్దిగా పిండిలా చేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ముగ్గు పిండిలా చేసుకోవాలి. ముగ్గు వేసుకుంటాం కదా, ఈయన తీస్తే వస్తుంది, అలా పిండిలా చేసుకోవాలండి. ఆల్రెడీ నేను ముందు తయారు చేసి ఉంచుకున్నాను, అందుకే ఈ బియ్యాన్ని ఇంకా చేసుకోలేదు. ఇలా పిండి అనేది మనకి మరీ మెత్తగా ఉండకూడదు, అలానే బరకగా ఉండకూడదండి. మనం ముగ్గు వేస్తే ఈయన వస్తుంది కదా, ఆ ఈయన వచ్చేటట్టు పిండి ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు, ఇలా నీట్గా మనకి ఈయన రావాలండి. అప్పుడే మన కలర్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండితో మనం ఈజీగా కలర్స్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చండి. ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. పిండిని అలాగే కలర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను, అలాగే మిక్స్ చేసుకోవడానికి వాటర్ ఉండాలి, వాటర్ని తీసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి. ఫుడ్ కలర్స్ ఉంటే చాలు, మనం ఏ కలర్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అయితే అక్క మా దగ్గర ఫుడ్ కలర్స్ లేవు, మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న వాళ్ళ కోసం కూడా నేను టిప్స్ అయితే ముందు షేర్ చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ని కొద్దిగా పిండి తీసుకొని అందులో వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చేతితో వీటిని మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ అయితే పెట్టకూడదు, చేతితో అయితే మనకి బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కలర్ చేంజ్ అవ్వట్లేదు అని అనుమానం రావచ్చు. ఇందులో మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఎందుకంటే అందులో మనకి ఎల్లో ఫుడ్ కలర్ మిక్స్ అయింది కదా, వాటర్ యాడ్ చేసేటప్పుడు అది కలర్ అనేది బాగా మిక్స్ అయిపోతుంది. ఇంకా చూసారా, కలర్ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతుంది, ఎల్లో కలర్లో వస్తుంది. మీరే అబ్జర్వ్ చేయండి. నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫుడ్ కలర్స్ అయితే కామన్గా ఉంటున్నాయండి. మనం రవ్వ కేసరి చేసుకునేటప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ అని, ఆరెంజ్ ఫుడ్ కలర్ అని వేసుకుంటాము. అలాగే ఏమైనా చేసేటప్పుడు మనం ఫుడ్ కలర్స్ వాడుతున్నాం కాబట్టి ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి. ఒకవేళ లేని వాళ్ళు అయితే మనకి ఎలా యూజ్ చేయాలని నేను ముందు చెప్తానండి. అంటే ఫుడ్ కలర్స్ లేకపోయినా ఎలా చేయొచ్చు అన్నది కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్తో నేను ఎల్లో కలర్తో చేస్తాను కదా పిండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ ఒకటి చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన కలర్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ ఫుడ్ కలర్ వేసుకుంటే మీకు ఈజీగా ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ ఫుడ్ కలర్స్ లేకపోతే మీరు పసుపులో కొద్దిగా సర్ఫ్ పౌడర్ వేయండి, ఆ తర్వాత వాటర్ని వేసి మిక్స్ చేయండి. సర్ఫ్ పౌడర్ పసుపు మిక్స్ అయితే మనకి ఒక కలర్ అయితే వస్తుందండి, అది ఆరెంజ్ కలర్లో వస్తుంది. సో ఆ వాటర్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ వాటర్లో మనం పిండిని కలిపేసుకున్నామంటే మనకి ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోతుందండి. ఫుడ్ కలర్ లేని వాళ్ళు అలా ట్రై చేసినా మనకు ఆరెంజ్ కలర్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా నీట్గా చేసుకోవచ్చండి. ఒక బియ్యం పిండి ఉంటే చాలు, మనకు నీట్గా ఎన్ని కలర్స్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇంట్లోనే. మనకు నచ్చినంత చేసుకోవచ్చు అండి, బయట కొనాల్సిన అవసరం ఉండదు. అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుందండి. వీటిని ఇంకా ఎండలో కొద్దిసేపు పెడితే ఇంకా నీట్గా అవుతుంది, షైనింగ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ అయితే ఇంకొకటి ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి బడ్జెట్ అయితే బాగా సేవ్ అవుతుందండి. ఎందుకంటే కలర్స్ బయట కొన్నామంటే కొద్దిగానే ఉంటుంది, అది 50 రూపాయలు 60 రూపాయలు అని రేట్లు చెప్తారు. న్యూ ఇయర్ వచ్చిందంటే మరీ ఎక్కువ చెప్తారండి, మీకే తెలుసు కదా అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని సేమ్ క్వాంటిటీలో 1 టీ స్పూన్ నేను అన్నిటికీ వేసుకుంటున్నాను. మీరు వేసే ముగ్గు బట్టి మీరు కలర్స్ని మిక్స్ చేసుకోండి. నా ముగ్గుకి ఇవి అవసరం కాబట్టి ఇలానే ఇంకా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నేను బ్లూ కలర్ని వేసుకుంటున్నానండి. బ్లూ కలర్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అనేసి బ్లూ కలర్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్లూ కలర్ లేదు కానీ నాకు బ్లూ కలర్ కావాలి అన్నవాళ్ళు నీలిమందు ఉంటుంది కదండి, నీలిమందుని కొద్దిగా వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే బ్లూ కలర్ అయితే మనం నీట్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. నీలిమందు అంటే అదేనండి, బట్టలకి పెడతారు కదండి, అదేనండి నీలిమందు. మళ్ళీ ఏంటో అనేసి కామెంట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ అనేది మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేస్తే మన కలర్ అయితే వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటే చాలండి.
ఇది పక్కా ఎండలో పెట్టాలని లేదు, కాకపోతే ఎండలో పెడితే కొద్దిగా షైనింగ్ వస్తుందని పెట్టమంటున్నాను అంతేనండి. ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టామంటే మనకి పిండి అనేది బాగా ఆరుతుంది, కలర్ అనేది పిండికి బాగా పడుతుందండి అంతేని. ఒకవేళ లేకపోతే మీరు మిక్సీ చేసుకున్నా సరిపోతుంది, పిండి అనేది మనకి కలర్ బాగా మిక్స్ అయ్యి మంచి షైనింగ్ అయితే వస్తుంది. నేను మిక్సీ చేయకుండా ఎండలో పెట్టకుండా మీకు ఫైనల్గా నేను చూపిస్తున్నానండి. చూసారా, మనకి బ్లూ కలర్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా కలర్స్ని అయితే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరే లైవ్లో చూసారు కదా. అందుకే నేను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా నేను మిక్స్ చేసిన 3 కలర్స్ కూడా మీకు క్లియర్గా చూపించానండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయలేదు, మీరే చూసారు కదా. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా ఎంత టైం పడుతుందో అన్నది. ఇంకా వీడియో కోసం నేను కొద్దిగా స్లోగా చేశాను, కానీ నార్మల్గా అయితే ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. 3 కలర్స్నే ప్రిపేర్ చేసుకున్నానండి వీడియో కోసం. మరీ ఎక్కువ కలర్స్ ప్రిపేర్ చేసిన వీడియో ఇంకా లెంగ్తీ అయిపోద్ది. ఇంకా మీకు తెలుసు కదా, సింపులేనండి. మనకి ఏ ఫుడ్ కలర్ కావాలంటే ఆ ఫుడ్ కలర్ పిండిలో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ని వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే వాటర్ని మాత్రం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయొద్దు, ముద్దలా అయిపోతుంది. 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను తీసుకున్న ఫుడ్ కలర్స్ అండి. నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను, వేటికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా నేను తీసుకొని ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, అలానే ఉన్నాయి, పాడవలేదు. కాబట్టి ఒకసారి తీసుకున్నామంటే ఫుడ్ కలర్స్ అనేవి పాడవ్వండి. ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ఎక్కువగానే ఇస్తాడు. మీకు వీటి లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ అయితే చేస్తానండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదండి. మీకు 3 కలర్స్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక 2 నిమిషాలు ప్రతి కలర్కి గ్యాప్ వచ్చింది కదండి, అందులో ఇవి ఎంత షైనింగ్ వచ్చాయో చూడండి. నీట్గా మిక్స్ అయితే అయిపోయాయి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరికొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.